ఇటీవల ప్రభుత్వం ముందు అనేక విమర్శలు తీసుకొస్తా ఉన్నారు. మీ ప్రభుత్వం అని చెప్తా ఉంటారు కదా. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా అండి. మొన్ననే క్వాలిఫై అయినాం చాలా మంది, 30,000 40,000 మంది వరకు క్వాలిఫై అయ్యారు కొత్తగా. వాళ్ళకు 1 month ఎక్స్టెండ్ చేయమని, పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాము. అయినా ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయితే లేదు. మోతీలాల్ నాయక్ గత 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. అయినా ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. దగ్గర 3 లక్షల మంది డిఎస్సికి అప్లై చేసుకున్నారు. ఎటు రీసెంట్ గానే రాసినాం. దాని తర్వాత డిఓ ఎగ్జామ్, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ ఉండే. మళ్ళీ దాని గ్యాప్ లేకుండానే తొందరగా పెట్టడం వల్ల ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం దొరకలేదు. అందుకోసం డిఎస్సి ఒక 1 నెల రోజులన్నా 2 నెలలన్నా పోస్ట్ పోన్ చేయాలని మా మెయిన్ డిమాండ్ అండి. మీ మిత్రుడు దాదాపు 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి దీక్ష చేస్తా ఉన్నాడు. దేనికోసము మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలి? మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1 ఏమో 1:100 చేయాలని, మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని. అట్లే డిఎస్సిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్ చేస్తామని అన్నారు. కానీ మెగా డిఎస్ చేయలేదు. 11,000 పై చిలుకులు వేసారంతే. 25,000తోని మెగా డిఎస్ చేయాలని ఇవి అయితే మెయిన్ డిమాండ్ అండి. ఏం చెప్తారు ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తలేరు. ఓన్లీ 11,000 డిఎస్సి పోస్టులు వేశారు. 25,000 మెగా డిఎస్సి తోని ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి అన్ని ఖాళీలు భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. గతంలో వీళ్ళే చెప్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 పోస్టులు ఉన్నాయి డిఎస్సిలో, 25 పోస్టులు ఫిల్ చేస్తామని చెప్తున్నారు కదా. అట్లాగే మొన్న ప్రమోషన్ బదిలీలు కూడా అవుతున్నాయండి. అవి దానివల్ల కూడా పోస్టులు అన్ని ఖాళీగా ఏర్పడుతున్నాయి. ఆ పోస్టులు కూడా ఇక్కడ కలిపితే మెగా 25,000 వరకు ఖాళీలు ఏర్పడతాయి. ఆ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ లో కలిపి మెగా డిఎస్ చేయాలని మా మెయిన్ డిమాండ్ అండి. మీ మిత్రుడు మోతీలాల్ నాయక్ దాదాపు 7 రోజుల నుంచి కూడా దీక్ష చేపడతా ఉన్నాడు. ఎందుకు ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు? ముందుగా మీడియాకి నమస్తే. ఈ రోజు ముఖ్యంగా దేనికోసం ఉద్దేశించిందంటే ఇది ముందుగా ఏ హామీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకోవడం కోసమే ఈరోజు మనం ధర్నా చేయాల్సి వస్తుంది. నేను ఏంటంటున్నానంటే వాళ్ళు ఏ విధంగా అయితే మెగా డిఎస్సి కానీ 2,000 గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచుతామని కానీ, అలాగే 3,000 పెంచుతామనడం కానీ, ఏ విధంగా ఇచ్చిన మాటనే వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏ విధంగా అయితే మా ముందు అంటే వాళ్ళు ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే ఇచ్చిన మాటను ఉన్నారో దాని ప్రకారం కట్టుబడి ఉండాలనే మేము ఒక ధర్నా చేయడం జరుగుతుంది. అక్కడ మోతీలాల్ అనేది ఆరోగ్యం క్షీణించిన కూడా ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా డిమాండ్స్ ఏం లేవు. వాళ్ళు ఇచ్చిన డిమాండ్కే కట్టుబడి ఉంటే మన పిల్లలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్న. ఎందుకు మీ ప్రభుత్వం అని చెప్తా ఉంటారు కదా, మరి అలా నిరాహార దీక్ష చేపడతా ఉన్నాడు మోతీలాల్ పట్ల ఎందుకు స్పందించట్లేదు అనుకుంటా? ఇగో ఇచ్చినప్పుడు ఒక మాట, గెలవక ముందు ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే మాటను నిలబెట్టుకుంటలేరో ఇప్పుడు ధర్నా అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళ మాట అనేది నిలబెట్టకపోవడమే కదా ధర్నాని చేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఏ విధంగా అయితే ఇచ్చిన మాటను కట్టుబడి లేరో ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగులు రోడ్డుపై రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. గత ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టకపోవడమే ఈ రోజు నిరుద్యోగులు ఆ ప్రభుత్వం దించేసి ఒక నూతన ప్రభుత్వాన్ని మనము తెచ్చుకున్నాం. కాబట్టి ఎందుకు తెచ్చుకున్నాం మనం నూతన ప్రభుత్వం అంటే వీళ్ళు ఒక మాట పైన నిలబడతారనే కదా మనం నూతనమైన ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఈరోజు మెగా డిఎస్సి వేయాలని ఇంతమంది మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన పోస్టులు తక్కువ. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 5,000 ఇస్తే వీళ్ళు అదనంగా ఒక 6,000 మాత్రమే ఇచ్చారు. కాబట్టి దానికి వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటారు కానీ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఈ ఏడాదిలోనే 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తానంటారు కానీ 7 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అలాగే ముఖ్యమంత్రి కూడా స్పందించడం లేదని నేను కోరుతా ఉన్నాను. విద్యాశాఖ మంత్రి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా. విద్యాశాఖ ముఖ్యమంత్రి తను ఎందుకు తీసుకున్నాడంటే విద్యా వ్యవస్థ నేను బాగు చేస్తానని తీసుకున్నాడు కానీ తప్ప విద్యా వ్యవస్థ పైన తను తీసుకుంటే నిర్ణయం మన రాష్ట్రం ప్రభుత్వం బాగుపడుతుంది. కానీ విద్యా వ్యవస్థ పైన ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేదనడం హాస్యనీయంగా జరుగుతూ ఉంది. తను ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి నా యొక్క బాధ్యత అనుకున్నాడు, ఇది కూడా ఒక బాధ్యత తీసుకొని ఒక తల్లి లాంటి ఒక తండ్రి లాంటి
ఇలాంటి పొజిషన్లో ఆయన ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాల వ్యవస్థ తన పైన ఎంతైనా తన పైన బాధ్యత ఉన్నది. డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాలి అంటూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా గాంధీ ఆసుపత్రి కూడా వచ్చి వారి నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నారు. కొంతమంది డిఎస్సి అభ్యర్థులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుని. చెప్పండి బ్రదర్, మీ సమస్య ఏంటి? దేనికోసం ప్రభుత్వం ముందు కొట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వం 5,000 పోస్టులు మాత్రమే ఇచ్చింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవక ముందు మెగా డిఎస్సి ఇస్తామని ప్రజలకు మోసం చేసి ఇప్పుడు 11,000 మాత్రమే పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు నిన్న మొన్న టీచర్లు భర్తీ అయిపోయినాయి. అది కొంతమంది ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలు కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సితోని కలిపి మెగా డిఎస్సి వేయాలని 25,000 పోస్టులు పెంచాలని మా డిమాండ్ ఉంది. ఇంకోటి టెట్ నిన్న మొన్ననే వేశారు, రిజల్ట్ ఇచ్చారు. కనీసం మాకు టైం ఇవ్వకుండా డిఎస్సి ఎమ్మడే ఇలా షెడ్యూల్ ప్రకటించడం అనేది మాకు ప్రిపరేషన్ చాలా తక్కువ ఉన్నది, టైం తక్కువ ఇచ్చారు. దీన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళాలి. మాకు పోస్టులతో పాటు డిఎస్సి కూడా పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ రాయడానికి తగ్గ టైం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 25,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది ఇదే ప్రభుత్వం. ఇది రెండు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారు, మాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ప్రభుత్వానికి? డిఎస్సిలో పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ రాయడానికి కొంత సమయం గడుపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతే. చెప్పండి మీ సమస్య ఏంది? మేము మోతీలాల్ అన్న గారిని పరామర్శిద్దాం. పాపం అన్నయ్య 8 days నుంచి నిరాహార దీక్ష చేస్తుండే. ఎవరి కోసం? మా కోసం. డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వీటి కోసం అన్నయ్య నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మేము ఆయన పరామర్శిద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం మమ్మల్ని లోపలికి పంపించకుండా అక్కడ పోలీస్ బందోబస్తు చాలా ఉంది. లోపలికి వెళ్ళి కనీసం చూడడానికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అక్కడే వ్యాన్ పెట్టుకుని ఉన్నారు. మేము లోపలికి ఎలా వెళ్తాం? అసలు వాళ్ళకి అర్థం అవుతుందా, అర్థం అవ్వట్లేదా? లోపలికి వెళ్ళనివ్వకుండా ఉన్నారు. ఈ రోజు మేము డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, కొన్ని పోస్టులు పెంచాలి, మాకు చదువుకోవడానికి టైం ఇవ్వాలి అని చెప్పి మేము గవర్నమెంట్ ని వేడుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదో ఇంకా కూడా మాకు అర్థం కావట్లేదు సార్. నెక్స్ట్ మాకు డిఎస్సి మాత్రం వాయిదా వేయాలి. మాకు టెట్ రిజల్ట్ వచ్చి 20 days అయింది. టెట్ రిజల్ట్ కి డిఎస్సి కి మధ్య మాకు కనీసం ఇంత టైం కావాలి. లేదు, నైట్ రిజల్ట్ స్కెడ్యూల్ రిలీజ్ చేసిరు. ఏది లేకుండా ఎలా మేము మాకు చదువుకోవడానికి టైం కావాలి. సో మేము ఏమనుకుంటున్నామంటే మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి 3 months. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మాకు మెగా డిఎస్సి 25,000 తోటి మెగా డిఎస్సి వేస్తా అన్నారు. మెగా డిఎస్సి కావాలి, మాకు చదువుకోవడానికి కూడా టైం కావాలి. ఎందుకు మోతీలాల్ మీ విద్యార్థి నాయకులు ఎందుకు కలవనీయలేకపోతా ఉన్నారు? పోలీసులు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? మేము అక్కడికి వెళ్తే ఆయనకి చూసినప్పుడు ఆయనకి మనం చెప్తాం, ఓకే వీళ్ళు వెళ్తే ఇంకా అలానే ఉంటాడేమో అని వీళ్ళ లోపల ఒక భయం పుట్టుకుంది. వీళ్ళు మా సిచ్యువేషన్ ఏంటిది, అసలు బయట మేము ఎన్ని కష్టాలు పడి వస్తున్నాం అన్నది గవర్నమెంట్ కి ఎందుకు అర్థం కావట్లేదో మాకు ఇంకా కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి వెళ్ళి మేము కలిసి జస్ట్ ఆయన చూసి వెళ్తామంటే కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఉన్నారు. పోలీసులు లోపల పంపించట్లేదు, అటు ఇటు రౌండ్స్ వేస్తున్నారు, లోపలికి పంపించట్లేదు. అట్లీస్ట్ చూద్దామన్నా గానీ అక్కడే వ్యాన్ పెట్టుకొని ఉన్నారు. వెళ్ళడానికి మరి ఏం చెప్తారు? ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్తా ఉంటది కదా, ఎందుకు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉంది? వాళ్ళకి అసలు అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 years కి ఎలక్షన్స్ వరకే కదా చూసుకుందాం అన్నట్లు వాళ్ళకు ఉందేమో. 6 months అయింది వచ్చి, 6 months కి ఇట్లా ఉంది అంటే ఇంకొక 4.5 months, ఇంకొక 4 years వరకు మేము మళ్ళీ వాళ్ళని మా నిరుద్యోగుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఒకవేళ ఇదే కనుక ఇలా కొనసాగితే మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. సో మా పోస్టులు మాకు ఇచ్చి మాకు కొంచెం టైం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.